హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆనందాల హర్విల్లు. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో నేను చేసిన బాదుషా రెసిపీ ఫస్ట్ టైం చేశానండి. అయినా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా చాలా జ్యూసీగా అండ్ టేస్టీగా ఉన్నింది. నేను ఎలా చేశానో ఈ రెసిపీని చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఇక్కడ 1 కప్పు దాకా మైదా పిండి తీసుకున్నాను. ఫుల్గా 1 కప్పు, తర్వాత కొద్దిగా తీసుకున్నాను. హాఫ్ కప్ కన్నా కూడా కొంచెం తక్కువగా. ఇందులోకి చిటికెడు ఉప్పు వేసుకున్నాను, కొద్దిగా వంట సోడా, ఇది బేకింగ్ పౌడర్, ఇది కూడా కొద్దిగా 1 పావు టీ స్పూన్ అంతా. ఇప్పుడు ఇది మొత్తము కూడా పిండిలో కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకొని ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫ్రెష్ గీనే వాడుతున్నాను. 1 2 స్పూన్స్ దాకా వేసుకొని మనం తీసుకున్న పిండి మొత్తము కూడా నెయ్యిలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనము పిండి కలిపేటప్పుడు పిండిని ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. చపాతీ పూరి కలుపుతాం కదా, అలా కాకుండా చాలా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా పిండికి మొత్తానికి కూడా నెయ్యి బాగా పట్టేలాగా వేళ్ళతోటే స్మూత్గా ఇలా కలుపుకోవాలి. ఇలా పిండిని చేతిలోకి ముద్దగా తీసుకుంటే ఇలా రావాలి, తడిపిండిలాగా. అలా వస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్లు తీసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. నీళ్ళు ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. పిండిని ఎక్కువగా అమికి పెట్టి కలపకుండా సాఫ్ట్గా గులాబ్ జామున్ కలుపుకుంటాం కదా, అంత మెత్తగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు దాకా చక్కెర తీసుకున్నాను. మనం ఎంత పిండి అయితే తీసుకుంటామో చక్కెర కూడా అంతే సరిపోతుంది. ఇందులోకి 1 కప్పు దాకా నీళ్లు తీసుకొని చక్కెరని కరిగించుకుందాము. ఇది ఎలాంటి పాకము రానవసరం లేదు. షుగర్ మొత్తం కరిగిపోయి కొంచెం జిగురుగా అనిపిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తున్నాను. నచ్చితే ఫుడ్ కలర్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కుంకుమ పువ్వు వాడుతున్నాను. చూడండి, ఇలా టచ్ చేస్తే కొంచెం జిగురుగా అనిపిస్తుంది కదా, అలాగొస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేస్తాం. షుగర్ సిరప్ అనేది బాదుషా వేసేటప్పుడు బాగా వేడిగానే ఉండాలి, చల్లారకూడదు. చూడండి, ముందుగా కలిపి పెట్టుకున్న పిండి కూడా ఎంత సాఫ్ట్గా అయిందో. దీన్ని మళ్ళీ మనం కలపకూడదు. ఇలానే బాదుషాలు అనేది చేసుకోవాలి. ఇలా మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, మరీ పెద్దదిగా చేస్తే ఆయిల్లో ఉడకదేమో అని చెప్పి కొంచెం చిన్నదిగానే చేశాను. బాదుషాలు మనం ఏ సైజులో చేసుకున్నా ఆయిల్లో వేసి వేగించేటప్పుడు సైజ్ అనేది పెద్దది అవుతాయి. నేను చిన్నదిగానే చేశాను, కానీ బాదుషా పాకంలో వేసేసరికి మీడియం సైజ్ బాదుషాలాగా వచ్చింది. చాలా జ్యూసీగా అండ్ టేస్టీగా ఉండింది. బాదుషా మొత్తం అలా చేసి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ మరీ ఎక్కువ వేడవకూడదు. ఇప్పుడు మనం వేస్తే బుడగల్లాగా వస్తుంది కదా ఆయిల్, అంత హీట్ ఉంటే సరిపోతుంది. అందులోకి తగినన్ని బాదుషాలు వేసేసి అలా వదిలేయాలి. మనం గరిటె పెట్టి కలపెట్టకూడదు. వాటంతట అవే ఇలా పైకి వచ్చిన తర్వాత నెమ్మదిగా తిప్పుకొని కాల్చుకోవాలి. బాదుషాలు మొత్తం ఆయిల్లో నుంచి ఇలా పైకి వచ్చేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని బాదుషాలు మొత్తము కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చాలా నెమ్మదిగా కాల్చుకోవాలండి. చేయడం అయితే చాలా ఈజీ, కానీ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు చాలా ఓపికగా చేసుకోవాలి. మనము ఎక్కువ మంట పెట్టేసి ఫ్రై చేసామంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపలైతే ఉడకదు. కాబట్టి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత బాదుషాలు మొత్తము కూడా తీసి చక్కెర పాకంలో వేసుకుంటున్నాను. చక్కెర పాకం కూడా బాగా వేడిగానే ఉండాలి. మనం తీసుకున్న బాదుషాలు కూడా వేడిగానే అందులోకి వేసుకోవాలి. పాకం చల్లారిపోతే బాదుషాలకి అంతగా పాకం పట్టదు, కాబట్టి వేడిగా ఉండేట్లు చూసుకోవాలి. వీటిని పాకంలో వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి. గులాబ్ జామ్ లాగా మనము సెకండ్ టైము బాదుషాలని ఫ్రై చేసుకుంటున్నాం కదా, అవి ఫ్రై అయ్యేంత వరకు పెడితే సరిపోతుంది. తర్వాత వీటిని తీసేసి వాటిని వేసుకోవచ్చు. నేను ఇక్కడ సెకండ్ టైం ఫ్రై చేసిన బాదుషాలని పాకంలో వేశాక ఫస్ట్ టైం వేసినవన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను. వాటిని కూడా ఎక్కువసేపు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 2-3 మినిట్స్ ఉంటే సరిపోతుంది. చూడండి ఎంత జ్యూసీగా వచ్చిందో.
చాలా చాలా బాగున్నాయండి తినడానికి కూడా. చూసారు కదండి వీడియో ఎంత ఈజీగా బాదుషాలు అయితే ప్రిపేర్ చేసేసానో. ఈ వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.